ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. దేవుని కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు కొత్త అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒక షార్ట్, అంటే చిన్నది, ఒక 3 minutes ఉంటుంది. అదేంటంటే పెద్దవాళ్ళు, అంటే ప్రవక్తలైనటువంటి వారు, మరి అనుభవజ్ఞులైనటువంటి వారు, మరి ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మాటల్లో ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. అది అంటే కొంతమందికి డౌట్స్ ఉంటుంది, కానీ అది ఎక్కడ సమాధానం దొరుకుతుంది అయితే మరి ఆ సమాధానానికి తెలియకపోవచ్చు. కానీ ఆర్ఆర్కే మూర్తి గారు మరి చెప్పినటువంటి ఆయన మాటలోనే విందాం. ఈ రోజున చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికి దాదాపు 50 మంది అడిగారు. దీనికి ఒక్కటి సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు అయిపోయిన ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతను పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తాడు. కింద పడిపోవడం, వాళ్ళని లేవడం అది దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు, కానీ మామూలు విశ్వాసం ఎందుకు కింద పడతాడు? ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని, పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురస్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అందుకని యేసు ప్రభు వచ్చి ఓ పేతురస్తా నువ్వు పడిపోము అని, పడిపోయిన తర్వాత లేము అని అనలా. అంచేత అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయించి లే అనాల, అంటే లేచి. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చిన వాళ్ళను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిన దాకా ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బ్రతికిస్తానంటే. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు అది చూశారు కదా, మనం చక్కటి సమాధానాన్ని మరి దైవజనులైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మాటల్లో మరి తెలియపరిచారు. అట్టి విధముగా మనం కూడా కొంత మరి నేర్చుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలని దేవుని నామములో అందరినీ కోరుచున్నాను. ఆమేన్.